హలో మాస్టర్, ఏమండే మేడం గారు? ఈ పండగ సీజన్ కి మీకు మంచి కొర్రల పాయసం రుచి చూపిస్తాను. ముందైతే ఫాలో అయిపోండి. చిక్కటి పాలతో ఉండే కొర్రల పాయసం క్రీమీగా అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతా భలే రుచిగా ఉంటుంది అనుకోండి. కొర్రలు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఫాక్స్ టైల్ మిల్లెట్ అని సెర్చ్ చేయండి. ఇది చాలా మందికి తెలియని వంటకం. చిటికలో తయారైపోతుంది, కానీ రుచి మాత్రం తారా స్థాయిలో ఉంటుందండి. కొర్రల పాయసం కోసం ఒక పావు డబ్బా అంటే అప్రాక్సిమేట్లీ ఒక 250 గ్రాముల కొర్రల్ని శుభ్రంగా కడిగి రాత్రంతా నాననివ్వండి. నానబెట్టుకున్న కొర్రల్లోకి అదే కొలతతో 3 గ్లాసుల మంచినీళ్ళని పోసుకొని 4-5 విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకోండి. 1 గ్లాస్ కొర్రలకి 1 గ్లాస్ తీపి. నేను బెల్లం పంచదార సరి సమానంగా వాడుతున్నాను. పంచదార ఇష్టం లేని వాళ్ళు పూర్తిగా బెల్లం వేసుకోండి. అలాగే ఒక 4-5 యాలకల్ని దంచి పక్కనుంచుకోండి. 1 గ్లాస్ కొర్రలకి 1 లీటర్ పాలని పొంగు వచ్చేదాకా కాగబెట్టండి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయ్యాక మూత తీసి కొర్రల్ని 1 గంటతో కలుపుకోండి. ఇందులోకి పక్కనుంచుకున్న బెల్లం పంచదారని వేసి సెగ మధ్యస్థంగా ఉంచుకొని బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం కరిగిపోయాక ఇందులోకి యాలకుల పొడిని వేయండి. ఉడికిన కొర్రలు, పాలు కొంచెం వేడి చల్లారాక మీకు ఇష్టమైన కన్సిస్టెన్సీని బట్టి పాలని వేసి కలుపుకోండి. చివరిగా ఒక పావు కప్పు నెయ్యిని కరగబెట్టి ఇందులో జీడిపప్పును వేసి అవి మాడకుండా బంగారు వర్ణంలోకి మారేదాకా వేపుకోండి. ఆ తర్వాత ఎండు ద్రాక్షను వేసి అవి మంచిగా ఉబ్బేలాగా వేపుకోండి. అంతే అండి. ఈ నేతి తాలింపుని కొర్రల పాయసంలో కలిపేస్తే సూపర్ గా ఉండే కొర్రల పాయసం రెడీ అయిపోతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.